హాయ్! హలో అండి. చూసారా జగన్నాథ స్వామి వారు ఎంత ముచ్చటగా ఉన్నారో. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మనకి రథయాత్ర ప్రారంభమవుతుంది. మనకి తెలుసు కదా! పూరిలో అయితే అత్యంత వైభవంగా చేస్తారు. అసలు అది చూడడం కూడా మనకొక అదృష్టం అనమాట. మాకైతే ఇక్కడ ఈ 10 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ 10 రోజులు కూడా పూజలు చేసి మారుదశమి రోజు చాలా ఘనంగా రథయాత్రనైతే నిర్వహిస్తారనమాట. పూరిలో జగన్నాథుని విశేషాలు మనందరికీ తెలిసినవే కదా! అసలు స్వామి అలా మొండి చేతులతో ఎందుకు ఉండిపోయారు అనే దానికి కూడా ఒక కథ ఉంది. తర్వాతేమో అక్కడ ఎన్ని రకాలు 7 కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి ప్రసాదం వండడం. అసలు పూరిలో జగన్నాథ స్వామి వారికి ఈ రథయాత్ర సందర్భంగా ప్రతిరోజు నైవేద్యాలను సమర్పిస్తారు కదా! దానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ప్రతిరోజు కొన్ని రకాల నైవేద్యాలను ప్రసాదాలను సమర్పిస్తారు. అవి ఎన్ని స్వామివారికి సమర్పిస్తారో మీకెవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు పూరి జగన్నాథ స్వామి వారి గురించి ఉన్నాయి. అవన్నీ ఈ షార్ట్ వీడియోలో అవ్వదు కాబట్టి ఒకరోజు ప్రత్యేకంగా స్వామివారి గురించి లాంగ్ వీడియోలో అవన్నీ మనం మాట్లాడుకుందాము. నిజంగా నరసింహస్వామి వారి అవతారంలో స్వామి ఎంతో ముచ్చటగా ఉన్నారు. ఇంకా ఎన్ని ప్రసాదాలని రథయాత్ర సందర్భంగా సమర్పిస్తారో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో